హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు ఎన్నికల తాయిలాలు ₹1,00,000 వరకు ప్రతి ఉద్యోగి ఖాతాలో జమ అండి. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఎన్నికల వేళ బకాయిల తాయిలమండి. ఉద్యోగుల సరెండర్ లీవ్స్ నగదు చెల్లింపు ఒక్కొక్కరి ఖాతాలో 50,000 నుంచి ₹1,00,000 వరకు జమ. ఇన్నాళ్ళు వేచింది ఇప్పుడు బుజ్జగింపుల. మిగిలిన బకాయిల సంగతి ఏంటి అని ఉద్యోగుల ప్రశ్న. 5 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచి రంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఉద్యోగులకు సరెండర్ లీవుల బకాయిలను హడావిడిగా చెల్లిస్తోంది. ఉద్యోగులతో పాటు కొన్ని కేటగిరీల ఉద్యోగుల ఖాతాల్లో అయితే గురు, శుక్ర, శనివారాల్లో అయితే బకాయిలు జమ అవుతున్నాయి. సో ఒక్కొక్కరి ఖాతాలో 50,000 నుంచి ₹1,00,000 వరకు వేయగా ఎన్నికల లోపే మిగతా వారికి ఖాతాల్లో కూడా వేసే అవకాశం అయితే ఉంది. ఇన్నాళ్ళు తమపై కక్షగట్టి హక్కులను కాలరాసి స్వేచ్ఛను హరించి గొంతును నొక్కేసిన ప్రభుత్వం ఎన్నికల ముందు ఎర వేస్తోంది అని ఉద్యోగ సంఘాల నేతలు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. మాలోని ఆగ్రహం ఎన్నికల్లో దెబ్బతీస్తుందని ఆగ్రహించే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మాకు హక్కుభుక్తంగా రావాల్సిన సరెండర్ లీవ్ సొమ్ములని విడుదల చేసి ఏదో లబ్ధి చేకూర్చినట్లు భ్రమ కలిగిస్తోంది అని అంటున్నారు. న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ మేము ఎప్పటి నుంచో గొంతు చించుకుంటూ అరుస్తూ ఉన్నా పట్టించుకోలేదు. పైగా మా ఆందోళనలు, ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేసింది అని అయితే గుర్తు చేస్తున్నారు. సో మాకు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి. సుమారుగా 17,000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా అవన్నీ పెండింగ్లో పెట్టేసింది సర్కార్ అంటున్నారు. ఇక సరెండర్ లీవ్ బకాయిలు మాత్రమే చెల్లిస్తుంది. అది కూడా అందరికీ ఒకేసారి ఇవ్వకుండా విడతల వారీగా, అంటే మనకు తెలిసిందే అండి. సో విడతల వారీగా అయితే జమ చేస్తుంది అని అంటున్నారు. సో ఈ విధంగా సరెండర్ లీవ్ బకాయిలు మాత్రమే చెల్లిస్తుంది. అది కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా రోజు కొందరి అకౌంట్లలో జమ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంకేతం ఏంటి అని ఉద్యోగ సంఘ నేతలు ఒకరైతే ప్రశ్నించడం జరిగింది. సో మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఉద్యోగుల అకౌంట్లలో ఎప్పటి నుంచో పేరుకొని పోయిన బకాయిలలో సరెండర్ లీవ్స్ అయినా ఒకటి జమ అవుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క ఉద్యోగి అకౌంట్లో కూడా 50,000 నుంచి ₹1,00,000 వరకు జమ అవుతున్నది.